యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవడం పక్కన పెట్టి యేసు ప్రభు చెప్పని మాటల్ని యేసు ప్రభు మాటలకి మనం ఆపాదిస్తున్నాం. బీదలైన మీరు ధన్యులు, ఎందుకంటే మీకు నేను ధనాన్ని ఇవ్వను, మిమ్మల్ని నేను గొప్పవారిగా చేయను, ధనవంతులుగా చేయను. ఎందుకు ధన్యులంటే ఇప్పుడు పరలోకంలో దేవుని దగ్గర ఉన్న వాళ్ళందరూ గతంలో బీదవారే, గతంలో పేదవారే. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, ఎందుకు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళంతా గతంలో ఆకలి కొన్నవారే. ఇప్పుడు శ్రమ పెట్టబడుతున్న మీరు ధన్యులు, ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న వాళ్ళంతా భూమి మీద శ్రమ పెట్టబడిన వారే. ప్రతి ప్రవక్తను హింసించారు, ప్రతి ప్రవక్తను ద్వేషించారు, దూషించారు. కాబట్టి ఒకప్పుడు ప్రవక్తల లాంటి జీవితాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో మీకు ఆ ప్రవక్తల లాంటి భాగ్యం పట్టబోతుంది. కాబట్టి మీరు కూడా పరలోకానికి వెళ్తారు. కాబట్టి మీరు ధన్యులు. యేసు ప్రభు చెప్పినటువంటి ధన్యత ఒకటైతే ఈరోజు మనం ఊహించుకుంటున్నటువంటి ధన్యత ఇంకొకటి. ఎక్కడ కూడా యేసు ప్రభు నా దగ్గరకు రండి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను అని చెప్పలే. ఆయన వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, చెప్పలే. నా దగ్గరకు రండి పిల్లల్ని ఇస్తానని చెప్పలే. ఆయన ఈరోజు చెబుతున్నారు, నా దగ్గరకు రండి డబ్బు ఇస్తానని చెప్పలే. ఆయన పేదరికంలో ఉన్నావా, ధన్యురాలివే, నీకు జీవితం అర్థమవుతుంది, దేవుడు నీకు అర్థమవుతాడు. గతంలో ప్రవక్తలంతా పేదరికాన్ని అనుభవించారు.